హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఉన్నాము. ఈ ఔరంగాబాద్లో వచ్చేసి ఔరంగాబాద్ బుద్ధిస్ట్ కేవ్స్ దగ్గరికి మనం వెళ్ళి వీడియో అయితే తీసాము. దాదాపు ఒకటే చోట ఒకటి కాదు రెండు కాదు 12 గుహాలయాలను అయితే ఇక్కడ తీయడం జరిగింది. ఆ గుహలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే 6వ శతాబ్దం 7వ శతాబ్దం మధ్యకాలంలో ఈ గుహలను అయితే ఇక్కడ నిర్మాణం చేసినారు. అది కూడా ఒక పెద్ద కొండరాయిలో ఈ 12 గుహాలయాలను అయితే చేసినారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడే కానీ తెలుగులో ఇటువంటి వీడియోని అయితే చూసింటారు. మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చెప్తున్నా కదా, మీరు ఎప్పుడే కానీ చూసుండరు. అలాగే ఈ గుహాలయాలు ఎవరు కట్టించారో తెలియదు, కానీ దీనిలను బుద్ధిస్ట్ కేవ్స్ అంటారు. బుద్ధుడి కోసం తయారు చేయబడినవి. అలాగే ఇందులో మెడిటేషన్ కూడా చేసేవారు. వీటిని మన ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, వరల్డ్ హెరిటేజ్ యునెస్కో వాళ్ళు కూడా సంరక్షిస్తున్నారు, దీన్ని గుర్తించినారు. సో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఎంతనో మీరు అర్థం చేసుకోండి. ఇటువంటి వీడియోస్ అయితే మీరు చాలా అరుదుగా చూస్తుంటారు. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆలయాలు ఇంకా ఇక్కడికి వెళ్ళి చూద్దాం రండి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. మేము కూడా మీతో పాటే ఫస్ట్ టైం చూస్తున్నాము. చూద్దాం ఒకసారి. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇది కూడా ఒక గుహాలయం లాగా ఉంది. చాలా వరకు అయితే నీళ్ళు ఉన్నాయి. దీంట్లో పోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇంకా ఇక్కడ శిల్పకళ చూడొచ్చు మనము. చాలా అద్భుతమైన శిల్పకళ. ఇదంతా కూడా 6వ శతాబ్దం 7వ శతాబ్దం నాటిది. ఇంకా లోపల చూద్దాము. ఒక్కటే కొండ, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక్కటే కొండలోనే ఇదంతా కూడా కట్టినారనమాట. అమ్మా, మామూలు శిల్పకళ కాదు రే, మొత్తం బౌద్ధులకు సంబంధించిందే. వావ్, చాలా 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 బాగుంది. మామూలుగా కాదు. మళ్ళీ ఆ లాస్ట్ వరకు మొత్తం చుట్టూ ఉందన్నమాట శిల్పకళ. అరే ఇక్కడ చూడరా నాయనా, అబ్బబ్బబ్బబ్బబ్బా, గ్యాప్ లేకుండా శిల్పకళ ఉందిట. అజంతా, ఎల్లోరా అటువంటి కేవ్స్తో పోల్చినారనమాట దీన్ని. కానీ అంత పెద్ద కేవ్స్ అయితే కాదు ఇవి, చాలా చిన్న చిన్నవి. ఇక్కడ చూడండి, అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నట్టు మనకు అక్కడైతే కనపడుతుంది. నెక్స్ట్ లోపల కూడా శిల్పకళ చాలా ఉంది. మనకి ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా శిల్పకళ అయితే కనపడతానే ఉంది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇటువంటివి మొత్తం మనం ఇంకా 11 చూడాలా. ఇది 12ది అనుకోవచ్చు, లేదంటే 1ది అనుకోవచ్చు. మనం ఎలా అనుకున్నా కూడా ఇక్కడ పైన ఉన్నాయి, ఇంకా కింద కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనం కింద ఉన్నవన్నీ చూస్తున్నాము మెట్ల ద్వారా పైకి వచ్చి. ఇక్కడ కూడా ఒక లుక్ వేసుకోండి, మొత్తం శిల్పకళ. ఇటువంటి శిల్పకళ మనం ఎక్కడే కానీ చూసుండం. అంత పురాతనమైన శిల్పకళ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఈ గుహలన్నిట్లను 3 భాగాలుగా డివైడ్ చేసినారు. వాటిల్లో మనం ఏ భాగంలో ఉన్నామో కూడా నాకైతే అర్థం కావడం లేదు. మనకు కనిపించిందల్లా చూపించుకుంటూ వెళ్దాము రండి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ పక్కనే ఉందన్నమాట. ఆ పక్కనే ఉన్న గుహలలో కూడా వెళ్దాము. చిన్న చిన్న గుహాలయాలు ఇవన్నీ కూడా.
ఇంకా ఏమన్నా అక్కడ ఏమన్నా డీప్గా ఉండొచ్చేమో చెప్పలేము. ఎక్కడ ఏముందనేది మేము కూడా మీతో పాటే ఫస్ట్ టైం చూస్తున్నాము. రండి. బాగా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఒకటే కొండే. ఈ కొండలోనే ఈ గుహాలయాలు అనేవి ఏర్పాటు చేసినారు. మొత్తం చాలా అద్భుతమైన శిల్పకళ అయితే చూపించినారు. ఎస్ వ్లాగ్ మేకింగ్. We are from Andhra Pradesh. Andhra Pradesh. From where? From Karnool. Karnool. You have a channel? Yes. Yeah, what's the name? Village Vihari. Village Vihari. Yes. That's a nice name. Thanks. Thanks. యా ఇక్కడికి లోపలికి వచ్చినాము, కానీ ఇక్కడ కొంచెం డార్క్గా ఉంది. ఇదంతా కూడా చూడండి రే, ఒక్క కొండలో ఇంత అద్భుతంగా ఎట్టేట కట్టినారో ఏమబ్బా. ఇదంతా చూడండి, ఈ కొండలోనే ఇదంతా ధ్వజ స్తంభాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినారనమాట. ఈ శిల్పకళ ఏంది అసలు, వామ్మో మామూలు కాదు రో యమ్మ. ఇడు చూడు, ఏమన్నా శిల్పకళనా అసలు. ఈ శిల్పకళకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? ఎంత వాల్యూ కట్టినా తక్కువే. చాలా డార్క్గా. ఇక్కడైతే ఏం లేదు, జస్ట్ లోపల ఒక నార్మల్ రూమ్ ఉంది. బహుశా ఇక్కడ లైటింగ్ లేనందువల్ల మీకు అంతంత మాత్రమే కనపడి ఉండొచ్చు. ఇంకా లోపలికి వెళ్దాం రండి, అటు సైడ్. ఈ స్తంభాలేంది, ఈ కట్టడం ఏంది, గ్రేట్ అబ్బా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా బౌద్ధ విగ్రహమే. బుద్ధిస్ట్ కేవ్స్, ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ కేవ్స్ అంటారు. ఇది బయట నుంచి వెళ్తారా. ఇక్కడైతే ఎటువంటి లైటింగ్ అనేది లేదు. మనకు లోపల కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం శిల్పకళనే, అంత శిల్పకళనే, ఎక్కడ చూడు శిల్పకళనే. మంచి డిజైన్లు. ఇక్కడ ఒక రూమ్ ఉంది, డార్క్గా ఉంది, ఏం కనపడలే, నార్మల్గానే కనపడలే, కెమెరాలో ఏం కనపడుతుంది. ఇంకా ఓన్లీ ఇప్పుడు మనం చూపించింది రెండే మనం చూసినది. ఇంకా ఎన్ని చూడాలా? ఇంకా 10 చూడాలా. ఇక్కడ చూడు, కింద ఫ్లోరింగ్ ఈ విధంగా ఉంది, మొత్తం కొండనే. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వర్షం పడినప్పుడు ఈ కొండ నుంచి ఇప్పటికి కూడా లోపలికి నీళ్లు కారుతున్నాయి. చూడండి, మొత్తం తడి. ఇదేం సపరేట్గా నిర్మించినది కాదు కదా, కొండనే కాబట్టి ఈ కొండలోంచి నీళ్ళు వస్తున్నాయి. क्या भाई देखने आया? अंदर जाओ, अंदर जाके देखो. ఇంకా నెక్స్ట్ మనం బయటికి వెళ్ళి అటు సైడ్ కూడా చూద్దాం రండి. ఈసారి మనం చూస్తుండేది ఇంకా మామూలుది కాదు రే. ఏం సినిమాలలో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సాహసం సినిమాలో ఆ చక్రాలు తిప్పితే లోపలికి పోతాం చూడు, ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఏదో కొత్త ప్రపంచంలో నెట్ ఉంది అబ్బా. ఈ శిల్పకళను అయితే ఇన్ని రోజులు ఎన్నో గుళ్ళు వీడియోలు ఎన్నెన్నో తీసినాము. ఈ శిల్పకళ అయితే ఇంతవరకు చూడలేదబ్బా. ఇంకా బహుశా ఎల్లోరా అజంతా కేవ్స్కి వెళ్తే కానీ అక్కడ కనపడతాయి మనకు ఇటువంటి శిల్పకళలు ఇవన్నీ కూడా. ఇది ఏం స్టాచ్యూనో లేకుంటే శివలింగమో లేకుంటే ఏందో ఇది అర్థం కాలే. వాయ్ అబ్బా, మామూలు కాదు. ఇంకా ఈ ఆర్కిటెక్చర్ సరే వర్ణాతీతంగా ఎన్ని చెప్పుకున్నా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇది చూడ్డానికి ఎలా ఉన్నాయంటే ఏదో మనం సపరేట్గా దీనిలో డిజైన్ చేసి తీసుకొచ్చి పెట్టినట్టుండే ఈ స్తంభాలు అవన్నీ కూడా. కానీ ఒక్కటే కొండరాయిలో ఎలా పాసిబుల్లో ఏమో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు మన వాళ్ళు కూడా కడతారు కానీ ఇంత వైభవంగా ఉండవు, ఇంత అద్భుతంగా అయితే ఉండవు, ఎక్కువ రోజులు కూడా ఉండవు. వాళ్ళవి చూడండి
ఎప్పుడో 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో కట్టినది. చెక్కు చెదరలేంగా అంటే శిల్పాలకు ముక్కులు చెవులు పగిలిపోయినాయి కానీ మిగతావి ఏం ఫాల్ట్ ఏం లేదు. పిఓపి ఇట్లాంటివి పెట్టి అలా ఇండ్లలో పెట్టించుకోండి ఇటువంటి పిఓపిలో కదా. సరే నెక్స్ట్ పోదాం రండి. ఇంకో గుహాలయం దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు. వాటర్ అయితే కాడుతూనే ఉన్నాయి కొండల్లో. టుప్పు టుప్పు. నెక్స్ట్ ఇటు పంట గ్రౌండ్ వేసుకుని వద్దాం. మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం 12 బౌద్ధ గుహాలయాలు ఇదే మేము మొదటిసారి చూపిస్తున్నాము. ఇంత అద్భుతమైన కట్టడాలను. బహుశా దీని తర్వాత ఎల్లోరా కేవ్స్ ఇంకా అజంతా ఎల్లోరా కేవ్స్ అవే ఉండొచ్చు, వాటిని కూడా తీద్దాము. ప్రస్తుతానికైతే ఇదే మన దాంట్లో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. బుద్ధిస్ట్ కేవ్స్ మామూలు కేవ్స్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చూడడానికి ట్రై చేయండి. ఔరంగాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు ఈ రూట్లో వెళ్ళినప్పుడైనా సరే. చలో బయటికి వెళ్దాం రండి. బయటికి వెళ్ళి ఇంకొన్ని కేవ్స్ అయితే పైన ఉన్నాయంట, అవి కూడా చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసిన గుహలు అయితే ఇవి. దాని తర్వాత మనం పైకి వెళ్ళి చూడాలి. పైకి వెళ్ళే ముందు ఇటు సైడ్ కూడా కొన్ని గుహలు ఉన్నాయంట సేమ్ ఇలాగే. వాటిని చూసిన తర్వాత అక్కడ పైకి వెళ్ళి అవి కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా గుహలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ వీడియోలో నేను మాట్లాడడం కంటే మీకు చూడడమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ అద్భుతాల గురించి ఇంకా నోట్ తెలుసుకొని చూస్తుండాల్సిందే ఇంకా, అంతేగాని అంతకు మించి ఎక్కువ ఏం మాట్లాడుకోలేము. రండి ఇక్కడ కూడా పైకి వెళ్ళి దీనిల గురించి కూడా మాట్లాడుకుందాము. ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి మనము. మెట్లు అయితే ఇవల్ల ఉన్నాయి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ శిల్పకళ పెద్దగా ఏం కనపడడం లేదు, కానీ లోపలైతే ఉంది. రండి చూడండి. ఇక్కడ కూడా బాగుందబ్బా. ఓ చిన్న రూమే ఇది, దీంట్లో ఏం లేదు. నెక్స్ట్ ఇటు సైడ్ చూద్దాం రండి. మొత్తం డార్క్గా ఉంది ఇక్కడ. ఈ లోపల కూడా ఏం లేదు. ఇది కూడా ఒక ధ్యాన మందిరం అనుకోవచ్చు, ధ్యానం చేయడానికి. ఇవన్నీ అవే ఉండొచ్చబ్బా, డార్క్గా ఉంది. ఒక్క నిమిషం ఒకసారి లైట్ వేసి చూస్తా. ఎస్, ధ్యాన మందిరం అనే చెప్పుకోవచ్చు. లోపలైతే ఏం లేదు, డార్క్గా ఉంది అంతే. ఇంకా సరే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూద్దాం రండి. సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. స్పీడ్గా చూసుకొని వెళ్దాం, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చూసేవి. లోపల వచ్చేసి బుద్ధుడు ఉన్నారు. ఇక్కడ చూడండి ఈ ప్రదేశంలో ఎలా ఉందో, చాలా బాగుందబ్బా. గుహలో వెళ్తే ఫీలింగ్ కలుగుతుంది. ఏమంటే ఇవి చిన్నపాటి గుహలు అనుకోండి, మరి అంత పెద్దగా అయితే లేవు. సేమ్ ఒకటే మోడల్లో ఇంకా ఉన్నాయన్నమాట. రా ఇంకా అక్కడ ఎలా ఉంటాయో ఈ సైడ్ రూమ్లు కూడా అవే. ఇంకా అటు సైడ్ 3 ఉన్నాయి కదా, 3 4 సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయన్నమాట. ఇంకా మెయిన్ చూద్దాం రండి. మెయిన్గా లోపలికి వెళ్ళి ఏమన్నా శిల్పకళనా ఇది అసలు. ఇంత అద్భుతమైన శిల్పకళ ఉంది కాబట్టే వరల్డ్ హెరిటేజ్, అదే యునెస్కో ఉంది కదా, వాళ్ళ దగ్గర గుర్తింపు పొందిందనమాట ఈ ప్రదేశం.
ఇప్పుడు నాట్ ఓన్లీ మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే దీన్ని కాపాడడం లేదు, వాళ్ళు కూడా దీన్ని సంరక్షిస్తున్నారు. అంటే వరల్డ్ వైడ్గా దీనికి ఒక గుర్తింపు అనేది ఉందన్నమాట. లోపల చూసేయండి, ఇక్కడ స్టోన్ కొంచెం వేరు వచ్చిందనమాట, రెడ్ కలర్లో ఉంది. బహుశా ఈ కాలం వాళ్ళు అట్లా ఏమన్నా ఆ రెడ్ కలర్ స్టోన్ కలర్ వచ్చే విధంగా చేసినారేమో. అలాగే ఈ రాక్ ఏదైతే ఇప్పుడు మనకి శిల్పకళ, ఈ కట్టడాలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా, దీన్ని ప్రతి రాయికి ఒక పేరు ఉంటుందన్నమాట. స్టోన్కి డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని బసాల్ట్ రాక్ అంటారు అనమాట. బసాల్ట్ రాక్, ఈ రాక్లోనే మొత్తం ఇది నిర్మాణం అయితే జరిగిందనమాట. ఈ శిల్పకళ ఇవన్నీ కూడా దీన్ని సపరేట్గా తీసుకొచ్చి ఇక్కడ అతికించినవి కాదు, ఈ కొండరాయిలోనే మొత్తం చేసినారు. ఇది మీకు ఈ వీడియోలో ఒక 10 సార్లు చెప్పింటానేమో. సరే ఫ్రెండ్స్, ఇంకొక బౌద్ధ గుహాలయంలోకి అయితే వెళ్దాం రండి. అటు సైడు కింద కొండరాయ మట్టి రాయ లేదులే, కొండనేది. ఇక్కడైతే మనకు ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. స్వామివారు గణపతి 1వ శతాబ్దం వాళ్ళకే వినాయకమయ్య స్వామి గురించి తెలుసు అనమాట. ఇక్కడ 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ ఇక్కడ స్వామివారిని కూడా ఇక్కడ శిల్పకళలు అయితే మనకు చూపించినారు. ఇంకా ఇక్కడ భవానీ అమ్మవారు, భవానీ మరి దుర్గామాత అనుకుంటా, దుర్గామాత అమ్మవారు, భవానీ కాదు. ఇటు సైడ్ కూడా మొత్తం ఇవి అంతా ఇరిగిపోయినాయి. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెరుపులు వస్తుందబ్బా రాయి. మనకు చూడ్డానికి పైన నల్లగా ఉంది కానీ లోపల చూడండి ఊరికే కలకండ అన్నట్టుంది కదా, కలకండ వజ్రకండ మెరుస్తుంది రాయి అయితే. ఇక్కడ కూడా వైట్ కనపడుతుంది. అంటే బహుశా ఏమన్నా పైకి మాత్రమే ఇట్లా ఉందేమో, లోపల రంగులు వైట్ ఉంది మొత్తం. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇది మాత్రమే ఉంది ఈ గుహాలయంలో, బౌద్ధ గుహాలయంలో. నెక్స్ట్ అక్కడ ఇంకా చాలా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం రండి. అటు సైడ్ వెళ్ళి ఈ కొండను చూడండి ఎట్లా మలిచినారో, స్టెప్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్. రండి ఇటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. ప్రతిదీ ఒక అద్భుతమే అబ్బా ఇక్కడైతే. ఇటు సైడు చిన్న చిన్న ధ్యాన మందిరాలు అనుకుంటా ఇవన్నీ కూడా. ఇక్కడైతే రూమ్లో ఏం లేదు, ఖాళీగా ఉంది, ఏమీ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇచ్చట కూడా మనం చూసేదాము, ఇచ్చట కూడా ఏమీ లేదు. ఇదేదో కడదామని చెప్పి మధ్యలో ఆపేసినట్టు ఉన్నారు, అట్లా అనిపిస్తుంది నాకు ఇది చూస్తుంటే. ఇటు సైడ్ కూడా ఏం లేదు. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఉండే ప్రతి ప్రదేశం కూడా మీకు చూపించాలి కాబట్టి లెంత్ అయినా పర్లేదు. చక్కగా పైకి ఎక్కాలి ఇప్పుడు స్ట్రైట్గా. ఇక్కడ చూడండి పైకి వచ్చిన తర్వాత పెద్ద బుద్ధుని అయితే ఇక్కడ పడబెట్టినారు, పడుకున్న బుద్ధుడు. కానీ మొత్తం అంతా పగిలిపోయిందబ్బా, అంతా పగిలిపోయినాయి. శిల్పకళ చాలా వరకు కూడా డ్యామేజ్ అయింది. ఇటు సైడ్ ఇక్కడ కూడా శిల్పకళ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఓ షిట్, కంప్లీట్గా శిల్పకళ ఫేస్లు అనేవి అన్నీ పోయినాయి చూడండి, ముఖాలు ఇక్కడ కూడా పగిలిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి. లోపల కూడా చూడండి బుద్ధుడు. లైటింగ్ లేదు ఇక్కడ, లైటింగ్ ఫెసిలిటీ పెడితే బాగుండేది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అజంతా ఎల్లోరా కేవ్స్లో జనాలు బాగా వెళ్తారనమాట, ఇక్కడ తక్కువనే వచ్చేది, ఎక్కువ లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారనమాట ఇక్కడ. ఇటు సైడ్ దూరిపోదామా? ఇక్కడ చూడండి చిన్న గుహ, చాలా చిన్న గుహ. ప్రతి ఒక్కటి కూడా తపస్సు చేసుకోవడానికి అంతే, ఇంకా మెడిటేషన్. ఓ
ఆడ చూడు రంధ్రం చూడు ఎట్లా ఏర్పడిందో ఏమో. ఈయన ఎవరో భారీ ఆకారం ఉంది కొంచెం అయితే ఈ శిల్పకళలో. ఇటు సైడ్ కూడా చూడండి లోపల. ఇక్కడైతే ఇంకా వీళ్ళు చేద్దాం అనుకున్నారు కానీ మధ్యలో ఆపేసినట్టున్నారు. మనకు తల మాత్రమే కనపడుతుంది కేవలం. నెక్స్ట్ చెప్పాను కదా, వీడియో అయితే ఖచ్చితంగా లెంతీ వీడియో. ఇది మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుందనే ఉద్దేశంతోనే మొత్తం కంప్లీట్గా అంతా చూపిస్తున్నాము. ఏం లేదు లోపల, ఏం లేదు. ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ కూడా సేమ్ ప్రతి దాంట్లో కూడా బుద్ధుడిని అయితే కూర్చోబెట్టినారు లోపల. బుద్ధుడిని ప్రతిష్ఠించారు లోపల. ప్రతిష్ఠించినది కాదు, అది డైరెక్ట్ ఆ కొండరాతి ఆ రాతిలోనే మళ్ళీ ఇచ్చినారనమాట. చాలా వరకు అన్ని గుహలలో కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి పడిగలు. అంటే ఆ కాలంలోనే నాగదేవతకైతే చాలా ఇంపార్టెన్స్ అనేది ఉండేదన్నమాట. శిల్పకళలో చూడండి పడిగలు, మొత్తం 5 పడిగలు. లేదు, ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకోవచ్చు పాదాలు ఇట్లా పెట్టుకొని. బహుశా చూడండి హైట్ కూడా కరెక్ట్ నా హైట్ పెట్టినారబ్బా. నా హైట్ ఉన్నారేమో అప్పట్లో. లేదులేండి, ఖచ్చితంగా వాళ్ళు చాలా హైట్ ఉండి ఉంటారు. ఇంకా ఇలా వెళ్దాం రండి. ఇక్కడ నుంచి వెళ్ళామంటే చాలానే గుహలు ఉన్నట్టున్నాయి ఇంకా ముందర. ఓ కొత్త ప్రపంచం. సూపర్బ్. తవ్వకాలు ఏమైనా జరిపినారేమో. ఇటు సైడ్ వెళ్దాం. ఇంతే ఫ్రెండ్స్, ఇంతే ఉన్నాయనుకుంటా. ఇంతకంటే లేవేమో బహుశా ఇక్కడికి ఎండ్ అయింది. చూడండి మొత్తం ఈ విధంగానే ఉందన్నమాట ఇక్కడంతా. ఇక్కడ కూడా తపస్సు చేసుకోవడానికి గుహాలయాలు నిర్మించుకుందాం అనుకున్నారేమో, కానీ మధ్యలో ఆపేసినారు. కొండరాయ మట్టే ఇది, ఖచ్చితంగా కొండరాయ ఇది. సరే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే ఇక్కడ వరకు ఇంకా మొత్తం స్టాప్ అనమాట. మళ్ళీ అక్కడ సైడ్ వెళ్ళి అక్కడ పైన ఏముందో అక్కడ కూడా చూద్దాం. ఇక్కడ కూడా చూడండి. వామ్మో, ఇది నేను చెప్పడం కాదు కానీ వీడియోలో మీకు ఎట్లా కనపడుతుందో ఏమో నాకు తెలీదు. రియల్గా అయితే ఇక్కడ మనం డైరెక్ట్ చూడడంలో చాలా బాగుంటుంది. మీ లైఫ్లో ఒక్కసారన్నా ఈ ప్రదేశానికి రావడానికి ప్రయత్నించండి. చాలా బాగుంది. అంటే ఒక్కసారిగా అట్లా నిలబడిపోయి ఇంకా ఇట్లే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత అద్భుతమైన కట్టడాలు ఇవన్నీ కూడా. చూడండి ప్రతి చోట కూడా వాళ్ళు కూర్చొని తపస్సు చేసుకునే విధంగానే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రదేశాలు. సూపర్బ్, మార్వలస్. మరి ఎన్ని పదాలు అంటే ఎన్ని పదాలు వాడచ్చు. ఇక్కడ చూడు, ఇది ఎందుకు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఏమన్నా దంచడానికి ఉన్నట్టుండే ఇవి కదా, దంచనీకి పెట్టినట్టుంది. కానీ అది ఏదో ఒక పర్పస్ అయితే ఉంటుంది దానికి.
ఒకసారి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఎందుకనేది. ఇక్కడ చూడండి శిల్పకళ, అబ్బా మామూలుగా మొలచలేదు అసలు. పైన చూస్తే అసలు నిజంగా ఏదన్నా సపరేట్గా రాళ్ళు ఏమన్నా పెట్టినారా అనిపిస్తుంది. ఈ కొండలో అట్లా చేసినారు. అసలు ఎంత ఫ్లాట్గా ఉంది చూడండి. అసలు ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మూసేసినారు రీ కంప్లీట్గా. ఇటు సైడ్ అయితే క్లోజ్ చేసినారు. మరి అటు సైడ్ ఏమన్నా ఉందేమో చూద్దాం రండి. ఇటు సైడ్ కూడా క్లోజ్ చేసినారే. అర్రే రే. నెక్స్ట్ ఇటు సైడు కూడా లాక్ వేసేసినారు. ఏమున్నాయి అసలు లోపల? అంత జనాలు పోకూడని ప్రదేశం అయితే కాదే ఇది. మళ్ళీ ఎందుకు క్లోజ్ చేసినట్టు? అటు సైడ్ పోదాం రా. ఎన్నో సినిమా షూటింగ్లు అయితే ఇక్కడ జరిగింటాయని నేను అనుకుంటున్నా. పర్టికులర్గా నాకైతే తెలియదు జరిగినాయో జరగలేదో, కానీ ప్రదేశం అయితే ఖచ్చితంగా మంచి మంచి షూటింగ్లకు అయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు. అటువంటి ప్రదేశం అని చెప్పచ్చు. इधर देखो, इधर भी क्लोज है. ప్రతి చోట కూడా డోర్లు పెట్టేసి లాక్ చేసేసినారు. మొత్తానికైతే నాకు లోపల కనిపించింది, మీకు కనబడదు ఇక్కడ కెమెరాలో, నాకు కనిపించింది ఏంటంటే మొత్తం పెద్దగా ఫ్లాట్ ఏం లేదు, మొత్తం కొండరాళ్ళే లోపల. కొంచెం గతుకులు ఉంది. ఇంకా పైన అయితే ఫ్లాట్గా ఉంది. ఇక్కడ బయట ఏ విధంగా ఉందో అదే విధంగానే కింద అయితే ఏం లేదు. బహుశా దాంట్లోంచి మళ్ళీ ఇంకా అక్కడ రంధ్రాలు అయితే పెద్ద పెద్ద రంధ్రాలు అయితే గుహల్లా కనపడుతున్నాయి. ఆ గుహల్లో నుంచి మళ్ళీ వేరే చోటికి ఏమైనా దారి ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మాకు నిన్న ఒక ఆయన కనపడి అవి చాలా పెద్ద గుహలు, దాని లోపలికి కూడా పోనీయరు, అవి కొన్ని వందల కిలోమీటర్ల వరకు దారి ఉందని ఆయన చెప్పడం అయితే. కానీ ఇక్కడైతే మనకు అక్కడ కనపడుతున్నాయి కానీ దూరంగా దాంట్లో ఉండయో లేదో మనకైతే తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్రలో మనం ఉన్నాము. ఈ మహారాష్ట్రలో ఏంటంటే ఇప్పుడు మన సైడు ప్రతి గుడికి ఒక హిస్టరీ కానీ మిస్టరీ కానీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గుళ్ళకి ఎక్కువ ఉండదు. ఇక్కడ ఇటువంటి కేవ్స్కి, అదే బుద్ధిస్ట్ కేవ్స్ కానీ, ఇంకా శివాజీ మహారాజ్కి సంబంధించి పెద్ద పెద్ద కోటలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ వీలైనంత వరకు మేము చూపిస్తాము. మీరు చేయాల్సిన పని లేదు, మన ఛానల్ని ఇంకా ఇట్నే సపోర్ట్ చేస్తానండి. ఈడ ఏమో ఉంది రే పెద్దది, దీంట్లో పడినామంటే హోగయా గబ్బిలాల వాసన వస్తుంది. దీంట్లో కాయిన్స్ అన్నీ వేసినారు, కనపడుతున్నాయి మీకు కాయిన్స్. నాకైతే మరీ ఎక్కువ కాయిన్స్ ఏం కనపడలే, కొన్ని కాయిన్స్ అయితే కనపడుతున్నాయి. బహుశా ఇక్కడ వాళ్ళ నమ్మకం ఉండొచ్చు, ఇందులో కాయిన్ వేస్తే ఉంటాయి కదా కోరికలు నెరవేరుతాయి అట్లా. ఇక్కడ చూద్దాం, అవి ఎంత దూరం ఉండింది. ఓయ్ అబ్బా, చాలా దూరం ఉన్నట్టుందే. ఇది కేవే ఉండొచ్చు ఖచ్చితంగా. ఇటు సైడ్ అయితే దారింది, కింద అటువైపుకి దారింది. మీకు చూడ్డానికైతే దాంట్లో కెమెరాలో రికార్డ్ కాకపోవచ్చు, ఎందుకంటే మరీ ఎక్కువ బెండ్ అయ్యి చూస్తే కానీ కనపడ్డంలా. ఖచ్చితంగా ఉంది గుహ అయితే. సరే ఫ్రెండ్స్, ఇంకా ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన సైడ్ మనం గుహలు అంటాంలా, ఇక్కడ హిందీ వాళ్ళు వచ్చేసి గుఫాయం అంటారనమాట. గుఫాయం అంటే గుహలు, ఇదంతా అంటారనమాట. ఒకసారి ఓవరాల్ వ్యూ కూడా మనం చూసి ఇంకా వీడియోని అయితే క్లోజ్ చేద్దాం.
ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీరు మన వీడియోస్లో అబ్జర్వ్ చేసినట్లయితే మేము ఏది కూడా పెద్దగా డీటెయిల్గా అయితే చెప్పము. ఎందుకంటే ఇప్పుడు మేము డీటెయిల్గా ఆ పేర్లు కొన్ని అవి ఇవి చెప్పినా మనకు ఏమవుతుందంటే మిమ్మల్ని కూర్చోబెట్టుకొని అమేషం మీ తల తిని క్లాస్ చెప్తున్నట్టు ఉంటుంది. సో మనం ఏదన్నా మనందరం ఫ్రెండ్స్ కానీ లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిక్నిక్కి పోతే లేదంటే ఏదైనా ఒక ప్రదేశాన్ని చూడడానికి పోతే అక్కడ ఎలా అయితే మనం సరదాగా మాట్లాడుకుంటామో అదే విధంగా వీడియోని అయితే మేము ప్రజెంట్ చేస్తున్నాం. సో మీకైతే బోర్ కొట్టకుండానే వీడియోలు అయితే ప్రజెంట్ చేస్తున్నాము. మీరు తప్పకుండా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి. ఇంకా మన ఛానల్ అయితే మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. బాయ్ బాయ్, లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్, బాయ్.